శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ దశమోధ్యాయ పరమశివతత్వము. పరమేశ్వర ఉవాచ అన్యచ్ఛృణు హరే విష్ణు శాసనం మమ సువ్రత సదా సర్వేషు లోకేషు మాన్యః పూజ్యో భవిష్యసి. బ్రహ్మణా నిర్మితే లోకే యదా దుఃఖం ప్రజాయతే తదా త్వం సర్వదుఃఖానాం నాశాయ తత్పరో భవ. సహాయం తే కరిష్యామి సర్వకార్యే చ దుస్సహే. తవ శత్రూన్ హనిష్యామి దుస్సాధ్యాయన్ పరమోత్కటాన్. వివిధానవతారాంశ్చ గృహీత్వా కీర్తిముత్తమాం. విస్తారయ హరే లోకే తారణాయ పరోభవ. పరమేశ్వరుడు ఇట్లు పలికెను, హే విష్ణు, నీవు మంచి నిష్టగలవాడవు. మరి ఒక మాటను వినుము. నీవు లోకములలో సర్వదా ఆదరణీయుడవు, పూజ్యుడవు కాగలవు. ఇది నా శాసనము. బ్రహ్మ నిర్మించిన సృష్టిలో దుఃఖము పెచ్చు పెరిగినప్పుడు నీవా దుఃఖములనన్నింటినీ నాశనము చేయుట యందు తత్పరుడవు కమ్ము. నేను నీకు కఠిన కార్యములనన్నింటి యందు సహాయము చేసేదను. మహాబలశాలురు దుర్జనులు నగు నీ శత్రువులను సంహరించెదను. హే హరే, నీవు విభిన్న అవతారములను ధరించి లోకములో శ్రేష్టమగు కీర్తిని విస్తరించుకునుము. లోకములను రక్షించుట యందు తత్పరుడవు కమ్ము. గుణరూపో హ్యయం రుద్రో హ్యనేన వపుషా సదా. కార్యకరిష్యే లోకానాం తవాసక్యం న సంశయః. రుద్రధ్యేయో భవాంశ్చేవ భవద్దేయో హరస్తథా. యువయోరంతరం నైవ తవ రుద్రస్య కించన. వస్తుతశ్చాపి చైకత్వం వరతోపి తథైవ చ. లీలయాపి మహావిష్ణో సత్యం సత్యం న సంశయః. రుద్రభక్తో నరోయస్తు తవ నిందాం కరిష్యతి. తస్య పుణ్యం చ నిఖిలం ధృత భస్మ భవిష్యతి. నా గుణరూపుడే ఈ రుద్రుడు. లోకములకు నీవు చేయజాలని కార్యమును నేను రుద్ర శరీరముతో చేసెదను. నిన్ను రుద్రుడు ధ్యానించును, నీవు రుద్రుని ధ్యానించెదవు. నీకు రుద్రునకు లేశమైనను భేదము లేదు. స్వరూపములో మీకిద్దరికీ భేదము లేదు. మరియు ఓ మహావిష్ణు, నా లీలచే నేనిచ్చిన వరప్రభావము వలన మీకిద్దరికీ భేదము లేదు. ఇది ముమ్మాటికి సత్యము, సంశయము లేదు. రుద్రభక్తుడగు మానవుడు నిన్ను నిందించినచో వాని పుణ్యమంతయు వెంటనే భస్మీభూతమగును. నరకే పతనం తస్య త్వద్వేషాత్ పురుషోత్తమ. మదాగ్నయా భవేద్విష్ణు సత్యం సత్యం న సంశయః. లోకేస్మిన్ ముక్తిదో నృణాం భక్తిదశ్చ విశేషతః. ధ్యేయం పూజ్యశ్చ భక్తానాం నిగ్రహానుగ్రహౌ కురు. ఇత్యుక్త్వా మాం చ ధాతారం హస్తే ధృత్వా స్వయం హరిం. కథయామాస దుఃఖేషు సహయో భవ సర్వదా. సర్వాధ్యక్షశ్చ సర్వేషు భక్తిముక్తి ప్రదాయక. భవత్వం సర్వదా శ్రేష్ఠ సర్వకామ ప్రసాదకః. హే పురుషోత్తమ విష్ణు, నిన్ను ద్వేషించువాడు నరకములో పడును. ఇది నా ఆన. ఇది ముమ్మాటికి సత్యము, సంశయము లేదు. నీవి లోకములో మానవులకు భక్తిని ముక్తిని ఇచ్చువాడవై భక్తులచే ధ్యానింపబడెదవు, పూజింపబడెదవు. నీవు భక్తులను శిక్షించుట అనుగ్రహించుట అను కార్యములను చేయము అని పలికి శివుడు బ్రహ్మనగు నన్ను చేతితో పట్టుకొని విష్ణువుతో ఈతనికి కష్టములలో సర్వదా తోడ్పడుము అని చెప్పెను. హే విష్ణు, నీవు సర్వమునకు అధ్యక్షుడవు, భక్తిని ముక్తిని ఇచ్చువాడవు, సర్వశ్రేష్ఠుడవు, కోర్కెలనన్నింటినీ ఈడేర్చువాడవు కమ్ము. సర్వేషాం ప్రాణరూపశ్చ భవత్వం చ మమాజ్ఞయ. సంకటే భజనీయో హి సరుద్రో మత్తనుర్హరే. త్వాం యస్సమాశ్రితో నూనం మామేవ సమాశ్రితః. అంతరం యశ్చ జానాతి నిరయే పతతి ధ్రువం. ఆయుర్బలం శృణుష్వాద్య త్రిదేవానాం విశేషతః. సందేహోత్ర న కర్తవ్యో బ్రహ్మ విష్ణు హరాత్మనాం. చతుర్యుగ సహస్రాని బ్రహ్మణో దినముచ్యతే. రాత్రిశ్చ తావతి తస్య మానమే తత్క్రమేణ హ. హే విష్ణు, నీవు నా ఆజ్ఞచే ప్రాణులనన్నిటికీ ప్రాణరూపుడవు కమ్ము. నా అంశయగు రుద్రుని నీవు కష్టకాలములో సేవించుము. నిన్ను ఆశ్రయించిన వ్యక్తి నిశ్చయముగా నన్ను ఆశ్రయించినట్లే అగును. మన మధ్య భేదము దర్శించు వ్యక్తి నరకములో పడుట నిశ్చయము. ఇప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రులు అనే త్రిమూర్తుల ఆయుర్దాయమును బలమును వివరించెదను వినుడు. దీని విషయంలో మీరు సంశయమును చెందకుడు. 1000 మహాయుగములు బ్రహ్మకు ఒక పగలు,
అంతేకాలము అతనికి ఒక రాత్రి. ఈ మాసముతో అతనికి అతని ఆయుష్ను లెక్క కట్టవలెను. తేషాం త్రిం సద్దినైర్మాసో ద్వాదశైశ్చైవ వత్సరః శతవర్ష ప్రమాణేన బ్రహ్మాయుః పరికీర్తితం. బ్రహ్మణో వర్షమాత్రేణ దినం వైష్ణవముచ్యతే. సోపి వర్షశతం యావదాత్మమానేన జీవతి. వైష్ణవేన తు వర్షేణ దినం రౌద్రం భవేద్ధ్రువం. హరో వర్షశతే యాతి నరరూపేణ సంస్థితః. యావదుచ్ఛ్వ స్థితం వక్త్రే సదాశివ సముద్భవం. పశ్చాచ్చక్తిం సమాభ్యేతి నిశ్వసితం భవేత్. అట్టి 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరము. బ్రహ్మ యొక్క ఆయుర్దాయము ఇట్టి 100 సంవత్సరములని చెప్పబడెను. బ్రహ్మ యొక్క 1 సంవత్సరము విష్ణువునకు 1 దినము అగును. ఈ లెక్కలో ఆయనకు 100 సంవత్సరముల ఆయుర్దాయము ఉండును. విష్ణువు యొక్క 1 సంవత్సరము రుద్రునకు 1 దినము. రుద్రుడు 100 సంవత్సరములు నరరూపములో నుండును. ఆ కాలము సదాశివుని 1 ఉచ్ఛ్వాసతో సమానమగును. అటు పిమ్మట రుద్రుడు సదాశివుని నిశ్వాస కాలము వరకు శక్తిలో లీనుడై ఉండును. నిశ్వాసోచ్ఛ్వసితానాం చ సర్వేషామేవ దేవహినాం బ్రహ్మ విష్ణు హరాణాం చ గంధర్వో నగరాక్షసాం ఏకవింశ సహస్రాని శతైషడ్భిశతాని చ అహోరాత్రాని చోక్తాని ప్రమాణం సురసత్తమౌ. షడ్భిరుచ్ఛ్వాస నిశ్వాసైః ఫలమేకం ప్రవర్తితం. ఘటీః షష్ఠిఫల ప్రోక్తాస్స షష్ట్యా చ దినం నిశా. నిశ్వాసోచ్ఛ్వసితానాం చ పరిసంఖ్యా న విద్యతే. సదాశివ సముత్థాన మేతస్మాత్సోక్షయ స్మృతః. ఇత్థం రూపం త్వయా తావద్రక్షణీయం మమాజ్ఞయా. తావత్ సృష్టేశ్చ కార్యం వై కర్తవ్యం వివిధైర్గుణైః. ఓ దేవశ్రేష్ఠులారా, సర్వప్రాణులకు, బ్రహ్మ విష్ణు రుద్రులకు, గంధర్వులకు, పాతాళవాసులకు, రాక్షసులకు 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు 1 రోజు అగునని తెలియవలెను. 6 ఉచ్ఛ్వాస నిశ్వాసలు 1 ఫలము అగును. 60 ఫలములు 1 ఘటి, 60 ఘటులు 1 రోజు అగును. సదాశివుని నిశ్వాసోచ్ఛ్వాసలకు పరిగణము లేదు. కావుననే ఆయన అక్షయుడని చెప్పబడినాడు. ఈ జగద్రూపమును నీవు నా ఆజ్ఞచే రక్షింపుము. మీరిద్దరూ వివిధ గుణములను ఆశ్రయించి సృష్టి కార్యములను చేయుడు. బ్రహ్మౌవాచ ఇత్యాకర్ణ్య వచశంభోర్మయా చ భగవాన్ హరిః ప్రణిపత్య చ విశ్వేశం ప్రాహమందతరం వసి. బ్రహ్మ ఇట్లు పలికెను. శంభుని ఈ మాటలను విని నేను విష్ణు భగవానుడు జగత్పతియగు ఆయనకు నమస్కరించితిమి. సర్వసమర్థుడగు విష్ణువు మెల్లగా శివునితో నిట్లనెను. విష్ణురువాచ శంకర శ్రూయతా మే తత్కృపాసింధో జగత్పతే. సర్వమేతత్ కరిష్యామి భవదాజ్ఞావశానుగః. మమ ధ్యేయాత్ సదా త్వం చ భవిష్యసి నచాన్యథా. భవతః సర్వసామర్థ్యం లబ్ధం చైవ పురామయ. క్షణమాత్రమపి స్వామిం స్తవ ధ్యానం పరం మమ. చేతసో దూరతోనైవ నిర్గచ్చతు కదాచన. మమ భక్తశ్చ మత్సమింస్తవ నిందాం కరిష్యతి. తస్య వై నిరయే వాసం ప్రయచ్చ నియతం ధ్రువం. విష్ణువు ఇట్లనెను. శంకర, నీవు కృపాసముద్రుడవు, జగత్పతివి. ఈ మాటను వినుము. నీ ఆజ్ఞకు వశవర్తినై ఈ పనులనన్నింటినీ చేసెదను. నేను సర్వదా నిన్ను ధ్యానించెదను, సందేహము లేదు. నేను పూర్వము నుండియే సామర్థ్యములనన్నింటినీ పొంది ఇంటిని. ఓ స్వామి, నీ శ్రేష్టమగు ధ్యానము నా మనస్సు నుండి క్షణమాత్రమైనను ఏనాడైనను తొలగిపోకుండుగాక. ఓ స్వామి, నా భక్తుడెవ్వరైనను నిన్ను నిందించినచో నిశ్చయముగా వానికి నరకవాసము నిమ్ము. త్వద్భక్తో యో భవేత్ స్వామిన్ మమ ప్రియతరో హి సహ. ఏవం వయ్యో విజానాతి తస్య ముక్తిర్న దుర్లభ. మహిమా చ మదీయోద్య వర్ధితో భవతా ధ్రువం. కాదచిద గుణశ్చైవ జాయతే క్షమ్యతామితి. ఓ స్వామి, నీ భక్తుడగు మానవుడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఈ సత్యము నెరింగిన వానికి ముక్తి దుర్లభము కాదు. ఈనాడు నీచే నా మహిమ నిశ్చయముగా వృద్ధి పొందబడినది. నేను ఏనాడైనను తప్పు చేసినచో క్షమించవలెను. బ్రహ్మౌవాచ తదా శంభుస్తదీయం హి శ్రుత్వా వచనముత్తమం. ఉవాచ విష్ణుం సుప్రీత్యా క్షమ్యా తే గుణతామయ. ఏవముక్త్వా హరిం నౌ కరాభ్యాం పరమేశ్వరః.
స్పర్శ సకలాంగేషు కృపయాతు కృపానిధిః ఆదిశ్య వివిధాన్ ధర్మాన్ సర్వదుఃఖహరోహరః దదౌ వరాన్ అనేకాంశ్చావ వయోర్హితశ్చికీర్షయా తతస్స భగవాన్ శంభుః కృపయా భక్తవత్సలః దృష్ట్యా సంపశ్యతో శీఘ్రం తత్రైవాంతరధీయత. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు శంభుడు విష్ణు యొక్క పలుకులను విని ప్రీతితో అతనితో, నీ తప్పు నాచే క్షమింపదగినదే అని పలికెను. కృపానిధియగు ఆ పరమేశ్వరుడు విష్ణువుతో నిట్లు పలికి, మా ఇద్దరిని అవయములనన్నింటియందు చేతులతో స్పృశించెను. దుఃఖములనన్నింటినీ పోగొట్టే శివుడు మాకు ఇద్దరికి వివిధ ధర్మములను ఆదేశించి మాకు ప్రీతిని కలిగించుటకై అనేక వరములనిచ్చెను. అప్పుడు భక్తవత్సలుడు ఆ శంభుడు కృపాదృష్టితో చూచి మేము చూచుచుండగానే వెంటనే అంతర్హితుడాయెను. తదా ప్రభృతి లోకేస్మిన్ లింగపూజా విధిస్మృతః లింగే ప్రతిష్ఠిత శంభుర్భుక్తి ముక్తి ప్రదాయకః లింగవేదిర్మహాదేవి లింగం సాక్షాన్ మహేశ్వరః లయాన్నా లింగమిత్యుక్తం తత్రైవ నిఖిలం జగత్ ఎస్తు లింగం పఠేన్నిత్యం ఆఖ్యానాం లింగ సన్నిధౌ షణ్మాసాన్ శివరూపో హి నాత్ర కార్యా విచారణ ఎస్తు లింగ సమీపేతు కార్యం కించిత్ కరోతి చ తస్య పుణ్యం ఫలం వక్తుం న శక్నోమి మహామునే. అప్పటి నుండి ఈ లోకములో లింగ పూజా విధి ప్రవర్తిల్లినది. భక్తిని ముక్తిని ఇచ్చే శంభుడు లింగములో ప్రతిష్ఠుడై ఉన్నాడు. లింగము యొక్క వేది మహాదేవియగు ఉమా. లింగము సాక్షాత్తుగా మహేశ్వరుడు. దాని యందు జగత్తంతయు లయమగుటచే లింగమని పేరు వచ్చినది. లింగ సన్నిధిలో 6 మాసములు నిత్యము లింగావిర్భావ గాథను పఠించు వ్యక్తి శివస్వరూపుడనుటలో సందేహమక్కరలేదు. ఓ మహర్షి, లింగ సన్నిధిలో ఏదేని ధర్మకార్యమును ఆచరించు మానవుని పుణ్యఫలమును నేను వర్ణించలేను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే పరమశివతత్వవర్ణనం నామ 10మోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో 2వదియగు రుద్రసంహిత యందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండములో పరమశివతత్వవర్ణనము అనే 10వ అధ్యాయము ముగిసినది.